మానకొండూరు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ షారూక్ ఆధ్వర్యంలోని శంకరపట్నం మండలం కేశవపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరియు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, విద్యార్థినులకు ఉపయోగపడే పలు వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీపీసీసీ సభ్యులు మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ చదువుతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని, విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించారని, 10వ తరగతిలోనే భవిష్యత్తుకు తొలిమెట్టు అని అన్నారు. అదేవిధంగా 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపగోని బస్వయ్య, నాయకులు బండారి తిరుపతి, హిసముద్దీన్, సదానందం, అజయ్, ప్రశాంత్, అభిద్, ఆరిఫ్, రాజు, అయాన్, వీరయ్య మరియు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనసులో కోరికలు పెట్టుకొని పెద్దవాళ్ళని చేయాలి, విజ్ఞానవంతులను చేయాలని సంకల్పంతో ప్రతిబంధించుకునే అమ్మా నాన్నలందరికీ మంచి పేరు రావాలి అంటే మీరు శ్రద్ధగా ఈ ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇతరత్ర వ్యాపకాల పట్ల పోకుండా చక్కగా ఇంటికి వెళ్ళగానే ఇక్కడ బోధించినటువంటి పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకొని బాగా జ్ఞాపకం పెట్టుకొని శ్రద్ధను మర్చిపోకూడదు. సార్ మనల్ని ఎందుకు చదివిస్తున్నారు మన తల్లిదండ్రులు? వాళ్ళు కూలీ నాలు వేసుకొని, ఎక్కల ముక్కలు వేసుకొని ఇంట్లో కస్తులుండి కూడా మా పిల్లల భవిష్యత్తు మాలాగా ఉండకూడదు, మా పిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్నత విద్యను అభ్యసించాలి, ప్రభుత్వము లేదా ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగం పొందాలి, వారి జీవితాలలో ఒక వెలుగులు నింపాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మన తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తున్నారు. అవునా? ఇదే ఇంతవరకు వాస్తవమే కదా. కాబట్టి వాళ్ళు కన్న కళలు సాకారం చేసేటప్పుడు మీరు శ్రద్ధగా చదివి మంచి ఉన్నతిలో ఉత్తీర్ణత సాధించాలని కస్తూర్బా గాంధీ గారి పేరు మీద ఈ పాఠశాల ఏర్పాటు చేయడం చేసింది. కస్తూర్బా గాంధీ గారు ఎవరు? ఈ దేశానికి స్వతంత్రం సంపాదించడానికి అహర్నిశలు పాటుబడి